వెల్కమ్ టు మాస్ టీవీ. చిన్నారుల హక్కులను కాపాడాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. చిన్నారుల హక్కులను కాపాడుతూ బాల్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి పేర్కొన్నారు. జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు, జాతీయ బాలల హక్కుల దినోత్సవం కాకినాడ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలల లైంగిక దాడులు జరగకుండా అందరూ బాధ్యత తీసుకోవాలన్నారు. బాలుల హక్కులకు భంగం కలిగించిన, బాల్య వివాహాలు జరుగుతున్నా వాటిని నిలుపుదల చేయాలన్నారు. బాల్య వివాహాలకు సహకరించిన వారికి 1,00,000 జరిమానా, 2 ఏళ్లు జైలు శిక్ష ఉంటుందని హెచ్చరించారు. బాలలు బడికి వెళ్లి చదువుకోవాలని, అమ్మాయిలు ప్రేమ పేరుతో మోసపోవద్దని, అపరిచితులు ఎవరైనా వెంబడిస్తే రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. బాల్య వివాహాలు, బాలల వేధింపులు, బాల కార్మికులు ఉంటే వెంటనే చైల్డ్ లైన్ నెంబర్ 1098కు ఫోన్ చేసి సమాచారం అందించాలని సూచించారు. పిల్లలకు సమస్యలు ఉంటే 112కు సమాచారం అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ భావన, డీఎస్పీ రఘువీర్ విష్ణు, డిఈఓ పిల్లి రమేష్, ఐసీడీఎస్ పీడీకే ప్రవీణ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ హై స్కూల్ ఎండోమెంట్ కాలనీ ఏ కోరుతున్నాను. నెక్స్ట్ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట లో పాల్గొని మన జిల్లాకి చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది. టెన్నిస్ అండర్-19 నేషనల్ లెవెల్ స్పోర్ట్స్. నెక్స్ట్ జడ్పీహెచ్ఎస్ మూలపేట నేషనల్ లెవెల్ ప్రవీణ మేడం గారికి, మిగతా జిల్లా హెడ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా విద్యాశాఖలో వివిధ రంగాల్లో నిలబడండి, రెడీగా ఉండండి తీసుకోవడానికి. నెక్స్ట్ జడ్పీహెచ్ఎస్ ధర్మవరం చక్కటి ఫైల్స్ ని గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. వాస్తవంగా మనం కూడా మన ఊళ్ళో 10th క్లాస్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసి పంపించేస్తుంటాం. కానీ వాళ్ళ పిల్లలు తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ వాళ్ళకి తల్లిదండ్రులకి మేమే ఉంటామని వాళ్ళ సంరక్షకులు పిల్లలు చదివిస్తున్నారు కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా సంరక్షణకి వెళ్తుంది. ఆ సంరక్షణకు గట్టి చప్పలు కొట్టి అభినందిద్దాం. సార్ వీళ్ళంతా బిలో 10th క్లాస్ పిల్లలు సార్, మ్యాటర్ సార్. అబౌట్ 10th క్లాస్ పిల్లలు కూడా ఒక గ్రూప్ ఉన్నారు సార్. థ్యాంక్ యూ. కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా వారికి బహుమతి. అప్పటి చిల్డ్రన్ కూడా ఉన్నారు సార్. వాస్తవంగా సింగిల్ పేరెంట్ అయితే వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ చూస్తారు. తల్లికి క్యారీ బ్యాగ్, లంచ్ బ్యాగ్, తర్వాత వాటర్ బాటిల్స్ ని బహుమతిగా ఈ రోజు పురస్కరించుకుని ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ బాగా చదువుకోవాలి, వాళ్ళ సంరక్షకులు ఇంకా బాగా వాళ్ళ సొంత పిల్లలని వీళ్ళు చూడాలని చెప్పేసి ఆశిద్దాం. ఎందుకు ఎవరన్నా ఏం జరిగింది అనేది అర్థమైంది అందరికి. ఎంత నెంబర్ చెప్పండి. ఇబ్బంది పెట్టినా ఆ నెంబర్కి వాట్సాప్ చేసినా చాలు, ఫోన్ చేయాల్సిన అవసరం. వాట్సాప్ చేసినా మీకు కాల్ వస్తుంది, లిఫ్ట్ చేయండి. వాళ్ళు మీ పేరు ఏదో అడుగుతారు, వాళ్ళకి చెప్పండి. ఇక్కడ మీకు ఏదైనా మైక్ పెట్టండి, మైక్ పంపించండి. సో ఎవరైనా దాని గురించి కంప్లైంట్ చేసిన ఉన్నంత వరకు ఐ ప్రామిస్ మీ వైపు జన్మోహంగా చెప్తున్నాను. అది డౌట్ వచ్చినా సరే ఇంకే సో దయచేసి ఇక్కడ పిల్లలు చెప్పడం కాదు, నాకు బాగా పిల్లలకి ఏదో చెప్తాం అనుకుంటున్నాను. నో, అలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారి ప్రయత్నం చేసినా మనం పోరాడుతున్నది ట్రై చేయగలం, చూద్దాం అంటాడు. చాలా మంచి థాట్ అనిపించిన చాలా రోజుల తర్వాత నేను చూసిన. సో ఇట్ ఈస్ అస్ హూ హ్యావ్ టు చేంజ్ ఆన్ దిస్ డే, నాట్ దెమ్. సో 10 మందికి అప్పుడే చనిపోయి ఉండొచ్చు. నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. 190 మంది ఉద్యోగం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా వస్తుంది తీసుకోవాలనో, నేను ఇక్కడ లీవ్ అడగాలనో, నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాను, ఇవన్నీ ఆలోచిస్తారు ఎవరన్నా? ఎవరు ఆలోచన? ఫస్ట్ డైలాగ్ అది మీకు అర్థమైందా నేను చెప్పింది? మనం జాయిన్ అయ్యేటప్పుడు ఎలా ఉండాలో బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మనందరం ఉద్యోగాల్లో నేను యూపీఎస్సీ రాసినప్పుడు కానీ రకరకాల ఉద్యోగాలు చేస్తాం. జాయిన్ అయ్యేటప్పుడు మనం ఏ మైనారిటీ, నాకు ఆయన సర్ప్రైజ్, వాడు చేస్తున్నాడు, వాడు ఆ స్కూల్లో ఉన్నాడు, టీచర్స్ చెప్పట్లేదు. ఆ స్కూల్ పోతే ఇంకో స్కూల్కి వెళ్తారు. ఏమైంది మ్యాక్సిమం ఏం నష్టపోతాం? బట్ లైఫ్ లాంగ్ అట్లీస్ట్ ఆ రోజు రాత్రి ప్రశాంతంగా ఒక
ఐ డోంట్ నో మరి ఎంతమంది హిందీ సినిమాలు చూస్తారు నాకు తెలియదు కానీ ఐమ్ సారీ 100% క్రెడిట్ ఐ విల్ గివ్ ఇట్ టు దెమ్. వాళ్ళు ఆ రోజు సరిగా ఉద్యోగం చేయకపోయినా, వాళ్ళ ప్రొఫెషన్కి వాళ్ళు మోసం చేస్తున్నా, వాళ్ళ వల్ల పిల్లలు చెడిపోయినా, ఆర్ వాళ్ళ వల్ల పిల్లలకి ఏం చేయాలో చేయకపోయినా ఐఎమ్ షూర్ ఆ పాప మాకు వచ్చేది వాళ్ళు. ఐమ్ ఐ రైట్? టీచర్స్ ఎస్పెషల్లీ, ఐమ్ ఐ రైట్? సో దయచేసి మీ ద్వారా, దట్స్ వై టీచర్స్ కానీ పిల్లలు ఉన్నప్పుడు ఐ వాంట్ టు టాక్ రెగ్యులర్గా. మీతో మీటింగ్స్ నేను 2 నిమిషాలు కూడా మాట్లాడినా. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ నో మీతో వాళ్ళందరూ చెప్పేస్తాను, నేనేదో వచ్చి కూర్చొని వెళ్తే వెళ్ళిపోతుంది కానీ, బట్ ఇట్స్ వెరీ పర్సనల్ టు మీ. సో ఇది చాలా పర్సనల్ ఎఫర్ట్లో ఐ వాంట్ టు టాక్ బికాస్ అంటే ఐ ఫీల్ వెరీ సాడ్. కొందరు టీచర్స్ వస్తారు నా దగ్గరికి, మేబీ ఒక 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు ఉంటుందేమో ఇంటి నుంచి, 10-12 కిలోమీటర్స్ ఉంటుంది ఇంటి నుంచి స్కూల్కి. అది కూడా తిరగలేక ఈ పొలిటికల్ ఎమ్మెల్యేల ద్వారా నుంచో, ఎంపీల ద్వారా నుంచో, ఇంకొక ద్వారా, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నుంచి రికమెండేషన్ పెట్టిస్తాను. మాకు ఇంటి దగ్గరికి ఇవ్వండి, మాకు ఈ స్కూల్ ఇవ్వండి, ఆ స్కూల్ ఇవ్వండి, మాకు ఇక్కడ ఒకళ్ళే ఉన్నాం, మేము చెప్పలేకున్నాం 10 మందికి, ఇంకొక 2 ఇవ్వండి ఇవ్వండి. ఐ ఫీల్ అషేమ్డ్. నేను అనలేను కానీ పెద్దవాళ్ళు కాబట్టి నేను చెప్తున్నాను కదా, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ రూయినింగ్ యువర్ కిడ్స్ లైఫ్. ఈరోజు చెప్తాను, రాసుకోండి. మీరు ఎంతమంది అయితే ఐఎమ్ షూర్ ఆ ప్రొఫెషన్లో ఉండి సరిగా నిజంగా మనస్ఫూర్తిగా చేయకపోతే ఐఎమ్ షూర్ ఆ పాపం కిడ్స్కి తగులుతుంది. సో ఐ రియల్లీ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, నేను ఇది విత్ ఆల్ పెయిన్ ఐ సే, బికాస్ నేను సర్వీస్లోకి వచ్చి 10 ఏళ్ళు అవుతుంది కదా, 10 ఏళ్లలో అట్లీస్ట్ ఒక 5-6 ఇయర్స్ ఫీల్డ్ మీద ఉన్నప్పుడు వెన్ టీచర్స్ కమ్ అలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడినప్పుడు, అంటే వెరీ పెట్టి ఇష్యూస్, వాళ్ళ మధ్యలో గొడవలు ఉంటాయి స్కూల్లో. సో నేను బయటకు వెళ్ళిపోతా అంటారు, నాకు 4 కిలోమీటర్లు వెళ్ళలేను, 5 కిలోమీటర్లు వెళ్ళలేను, నాకు ఇవేవో కావాలని చెప్పి మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొస్తారు. ఎవరిని మోసం చేస్తున్నాం? ఎవరిని మోసం చేయాలి? సో ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్, ప్లీజ్ అండర్స్టాండ్, మిగిలిన ఎన్నున్నా ప్రొఫెషన్కి కరెక్ట్గా ప్రొఫెషన్కి న్యాయం చేయలేకపోతే ఇట్ డజంట్ స్టాప్ విత్ యూ. సో ఆ ఒక్క భయం అన్నా ఉండాలి. హెడ్ మాస్టర్ ఏమంటాడా, డిఓ ఏమంటాడా, కలెక్టర్ ఏమంటాడా మర్చిపోడు. మన మనస్సాక్షి తెలుస్తుంది కదా, మనం నిజంగా నిజాయితీగా అడిగామా లేదంటే ఇంకొక కారణం చేత అడిగామో మనకు తెలుస్తుంది కదా. సో మళ్ళీ క్షమించుకోవాలి. సో దయచేసి అది ఆల్ టీచర్స్కి నేను ఐ వాంటెడ్ టు టెల్ యూ. సో ఇక్కడ ఉన్న వాళ్ళ ద్వారా అట్లీస్ట్ అందరికీ తెలుస్తుందని కోరుకుంటున్నాను. సో ఇదే కాంటెక్స్ట్లో అంటే నా సైడ్ నేను కొట్టలేదు కానీ ఒక టీచర్ గురించి, వెన్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ వాజ్ టాకింగ్, పోక్సో కేసు ఒకటి పెట్టాను రీసెంట్గా. అతను చేసింది వింటే మన ఏదో ఎక్కడో విన్నాను, ఇంకో దేశంలో అయితే ఉరేస్తారు. యాక్చువల్లీ ఆఫీస్లో కూర్చోబెట్టి అక్కడే ఉరేసేసారు. ఇంత చదువులు, అంత వయస్సు, ఇంట్లో ఆయన పిల్లలు ఉన్నారు, అదే వయసు పిల్లలు ఉన్నారు. ఏం కర్మ అది? ఫ్యామిలీలో మళ్ళీ తలెత్తుకోకుండా చేయగలగాలి యాక్చువల్లీ అలాంటి వాళ్ళు. సో దయచేసి ఇక్కడ ఉన్న టీచర్స్, మీరు వాళ్ళతో ఎందుకు మా గొడవ, వీళ్ళతో ఎందుకు మా గొడవ కాదు. అలా చేసిన వాళ్ళు వదిలేస్తే ఆ టీచర్స్ని, మీరు చదువు చెప్పే పిల్లలు మీరు నాశనం చేస్తున్నారు చేతులారా. కరెక్టా కాదా? ఐ రైట్? ఎస్పెషల్లీ విమెన్ టీచర్స్.